నమస్కారం అండి. పేరు బాగుంటే జీవితం బావుంటదండి. మీతోటి సరస్వతమ్మ ఉంటే లక్ష్మీదేవి వస్తదండి ఆటోమేటిక్‌గా. అలానే పేరు బాగోలేకపోతే తప్పనిసరిగా చాలా ఇబ్బందులు పడతారు. ధనముండదు, మ్యారిటల్ లైఫ్ బాగుండదు, సంతానం బాగుండదు, ఏది చూసినా గానీ బాగుండదండి. కాబట్టి నేను మీకు చెప్పేదేందంటే ధనం ఇప్పుడు పేరు, పేరులో మార్పు చేసుకుంటే ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. పేరు బాలేదు. బాగాలేక ఇబ్బంది పడుతున్నాం. అలాంటప్పుడు మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని కలిసి పేరు కరెక్ట్ చేసుకుంటే డెఫినిట్‌గా మార్పొచ్చిద్దండి మీ జీవితంలో. ఆయన ఏం చేస్తాడంటే మీ పేరులో ఉన్న నెగెటివ్ నంబర్ ఏందో చూసుకుంటాడండి. అది మీ డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గట్టుగా ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని అది డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గట్టుగా లేదనుకోండి. అప్పుడు అది ఆ నంబర్ తీసేసి అదే ప్లేస్‌లో కొత్త నంబర్ పెడతాడు. ఏది కొత్త నంబర్ ఎలా ఉండిద్ది? మీ డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గట్టుగా ఉంటది. అంటే మీరు 1 తారీఖు పుడితే 1కి సంబంధించిన నంబర్ ఉంటది. 9 తారీఖు పుడితే 9కి సంబంధించిన నంబర్ ఉంటది. 3 తారీఖు పుడితే 3కి సంబంధించిన నంబర్ ఉంటది. అలా మీ డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గ నంబర్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి సక్సెస్ వస్తుంది. కాబట్టి పేరు మార్చుకుంటే ఏమైద్దిలే, పేరు మార్చుకుంటే ఏమైద్దిలే అని చెప్పి ఉట్టి మాటలు అనుకోమాకండి. 100% పేరు మార్చుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పేరు అసలు బావుందా లేదా చూసి చెక్ చేసుకొని పేరు కరెక్ట్ చేసుకోండి. నమస్కారం.